హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. నేనైతే ఈరోజు మనం పెద్ద సినిమా గురించి మాట్లాడుకున్నాం, రివ్యూ చేశాను. రియాక్షన్ అంటే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు, హేటర్స్కి రియాక్షన్ అంటే రియాక్షన్ అంటే నేనేదో సెటరికల్గా వాళ్ళకి కంపల్సరీ కౌంటర్ ఇవ్వాలి అలా కాదు. జస్ట్ నాకేమనిపించింది, వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు, వేరే మూవీస్లో కూడా ఉంది కదా, ఇదంతా కూడా చెప్పాను. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. మనకి నెక్స్ట్ దీని తర్వాత కూడా ఎండ్ స్క్రీన్ పైన వస్తుంది, చూడండి. ఆ వీడియోకైతే చాలా మంచి అప్లాజ్ వచ్చింది. కరెక్ట్‌గా చెప్పారు అని మెగా ఫ్యాన్సే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారనమాట ఆ వీడియోకి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, ఎందుకు పెద్ది గురించే పొద్దస్తమానం చెప్తున్నా అనుకోకండి. ప్రెజెంట్ కంటెంట్ అదే ఉండొచ్చు, కానీ రాను రాను కొత్త కొత్త పాయింట్స్ నిజంగా వస్తున్నాయి. అంటే ఆహ్, అందరూ ఆదరించే కొద్దీ మూవీని, ఆ మూవీ గురించి నిజంగా మూవీలో ఎంత మ్యాటర్ ఉందా? మూవీ నుంచి ఇంత నేర్చుకోవచ్చా? మూవీలో ఈ స్టెప్స్‌లో ఇది రియల్ లైఫ్‌లో కూడా మనకి ఇలా జరుగుతుంది కదా! అనేవి కొన్ని పాయింట్స్ అండి. నాకైతే అనిపించినవి నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. ముఖ్యంగా మనకి వీడియో స్టార్టింగ్‌లో హీరో వచ్చేసి మనకు ఆటకూలి కదా! ఆళ్ళు కొండ కింద ఊర్లో ఉంటారు. విజయనగరం అనేది ఒక సిటీ, టౌన్. ఆ టౌన్‌కి కొండ ప్రాంతం అంతా దాటుకొని వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ సరిగ్గా ఉండదు, వస్తూ ఉంటారు. ఆటకూలిగా ఉన్నంత సేపు ఏం కాదు. కాకపోతే ఎప్పుడైతే అప్పల్ సూరి చనిపోతాడో అప్పటి నుంచి అప్పుడు ఆయనకి అంటే బండగనమాట. అప్పుడు కూడా అరే! ఈయన చనిపోయినాడు. ఈ రైలు గురించే గదా! ఇది పట్టాలు తీసేసి ఏదో ఆవేశంగా చేస్తాం కదా, కోపమొస్తే. అలాగే ఒక పని చేస్తారు. పోలీసులు తీసుకెళ్తారు, కొడతారు. తర్వాత ఐడెంటిటీ గురించి టాపికొస్తుంది. గుర్తింపు. మనిషికి గుర్తింపు లేదు. వాళ్ళ ఊరికి గుర్తింపు లేదు. అదే అన్నమాట సినిమా కాన్సెప్ట్. అందరికీ తెలుసు కదా! ఇక్కడేంటంటే స మనకి ఇక్కడ మన అప్పలసూరి గారి సంకల్పం అనేది చాలా గొప్పది. ఆయన కొన్నేళ్లుగా 30 ఏళ్లుగా పోరాడుతున్నా అని చెప్తాడు సినిమాలో. 30 ఏళ్లుగా పోరాడుతున్నా కూడా మనకి కనీసం ఇంత గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేదు. మనకి ఎటువంటి సాయం అందుతలేదు గవర్నమెంట్ నుంచి. మన ఊరి వాళ్ళ బతుకు ఇలాగే ఉంది. కొండ దాటుకొని విజయనగరం వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. దారిలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది సినిమాటిక్‌గానే చూస్తున్నాం, కానీ రియల్ లైఫ్‌లో కూడా చాలా వరకు మేము కూడా కొన్ని విలేజెస్‌కెళ్ళినప్పుడు చూసాము. వాళ్ళకి మినిమమ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదండి. కరెంట్ కూడా సరిగ్గా ఉండదు. పొద్దున్న అంటే కొంతమంది కొంత టైంలో మాత్రమే కరెంట్ ఉంటుంది. మిగతా టైంలో కరెంట్ ఉండదు. ఇప్పటికి కొన్ని విలేజెస్‌లో అలా ఉంది. తర్వాత ఇంకోటేంటంటే వాటర్ కొంతమంది ఇప్పటికి పక్కన ఊరుకు కొంచెం దాటి వెళ్ళి మంచినీళ్ళు బిందెల్లో మోసుకొని సైకిళ్ళు, స్కూటర్ల పైన పెట్టుకొని ఊర్లకెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళేమో ఊరికే చూపియలేదు. రియల్‌గా గూడా ఆయన లాస్ట్‌లో అంటాడు గదా! కొన్ని వందల ఈ ఊర్లు ఇలాగే ఉన్నాయి అని చెప్పేసి, దాదాపు సమ్ నంబర్ చెప్తారు. 1800, 1800 సంథింగ్ నంబర్ చెప్తారు. అన్ని నంబర్ ఆఫ్ విలేజెస్‌లో గూడా ఇదే పరిస్థితి ఉంది అని. రియల్‌గా ఉంది. సో, మేము గూడా కొన్ని విలేజెస్‌కెళ్ళినప్పుడు చూసా నేను గూడా. బై ప్ర మా హ్మ్. ఎవిడెంట్‌గా నేను చూసాననమాట వాళ్ళ పరిస్థితి. తర్వాతొచ్చేసి మెయిన్ ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే, ఒక్కొక్క కాన్సెప్ట్‌లో ఒక్కొక్కటి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆటకులుగా ఉండి ఆయన ఓన్లీ డబ్బుల కోసమే క్రికెట్ ఆడతాడు గదా! క్రికెట్ ఆడినప్పుడు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నన్ని రోజులు ఆయనని బాగా అంటే ప్రజలందరూ పొగుడుతుంటారు. వాళ్ళు డబ్బులు పెట్టి అతనికి వేలం పాట పెట్టి తీసుకొని, వాళ్ళు ఎవరి వైపు ఉంటే వాళ్ళు గెలుస్తూ పోతారు. ఎప్పుడైతే ఆయన వ్యతిరేకిస్తాడో, అంటే ఆ అమ్మాయి ఉంది కదా హీరోయిన్, అచ్చయమ్మకు సపోర్ట్‌గా ఆయన చీకట్లో వాళ్ళని కొడతాడు గదా! ఆ వ్యతిరేకత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అప్పటి వరకు అపోనెంట్‌గా ఉన్న వాళ్ళు గూడా కలిసిపోయి, ఇతను తక్కువ జాతి వాడు, వాళ్ళకంటే తక్కువ కాబట్టి ఇతన్ని దూరం చేయాలి. ఇతనికి బాగా గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయిపోతారు. ఇలాంటి సిట్యుయేషన్సే మన లైఫ్‌లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. నేనేమంటా అంటే, ఎప్పుడైతే ఒక చోట మనం వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఒక చోట మనం జీవిస్తున్నప్పుడు కానీ, కొంతమంది ఆహ్, సమ్ పర్టిక్యులర్ మెంబర్స్ మనకి కొంతమంది బాగా మనతో బావుంటారు. బాగున్నట్టుగానే ఉంటారు. ఎప్పుడైతే
మతం టాపిక్కో, కులం టాపిక్కో, రీజనల్ టాపిక్కో వచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు, అప్పుడు మనోడురా అని కలిసిపోతారు వాళ్ళు. అంతవరకు వాడి గురించి మన దగ్గర కూడా చెప్పి ఉంటారు. తర్వాత ఎప్పుడైతే కులం టాపిక్, మతం టాపిక్ వస్తుందో వాళ్ళు ఒకటైపోతారు. ఇక్కడ ఆల్రెడీ తక్కువ కులం వాడితోనే అన్ని పనులు కులం అనే మాట తీసుకురాకూడదు, కానీ జనరల్‌గా చెప్తున్నాను. వివక్ష అనేది చూపిస్తారనమాట. అది ఏ విషయం క్యాడర్ గానీ, ఆహ్, జెన్ ఆహ్, జెండర్ గానీ, లేకపోతే క్యాస్ట్ గానీ, రీజన్ గానీ ఏదైనా కావచ్చు. ఒక వివక్ష అయితే చూపిస్తారు. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సేమ్ ఆ సినిమాలో చెప్పినట్టుగానే ఒక చోట మన యొక్క ఎఫర్ట్స్‌ని వాడుకుంటుంటారు. వాడుకొని వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉంటారు ముందుకి. ఎప్పుడైతే మనము వాళ్ళని క్రాస్ అవుతున్నామో, లేదా మనకెక్కువ అప్లాజ్ వస్తుందన్నప్పుడు మనల్ని డౌన్ చేయడానికి చూస్తారు. అలా చేస్తారు కూడా. అలాంటప్పుడు మనము ఇలాంటి జరుగుతున్నప్పుడు ఏదైనా వివక్ష మనపై చూపిస్తున్నారు అన్నప్పుడు ఎదురు నిలబడి పోరాడాలి. లేదా అలా చేయలేని పక్షంలో, అంటే ఎక్కువ మెజారిటీ పీపుల్ వాళ్ళ సైడే ఉన్నారు. మన నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి బయటకొచ్చేయాలి. మన టాలెంట్‌కి తగ్గ పని మనకు ఖచ్చితంగా బయట దొరుకుతుంది. ఎలాగైతే అప్పుడు క్రికెట్ మ్యాచ్‌లో ఆట కూలీగా ఉన్న పెద్దీకి వాళ్ళు అవమానించిన వెంటనే అటునుంచి మన గౌరనాయుడు మనకి నేను కుస్తీ నేర్పిస్తా వస్తావా అని అంటాడు. అంటే మనం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, పీక్స్‌లోకెళ్ళిపోయినప్పుడు, మనం పాతాళంలోకి ఎళ్తున్నాం అన్నప్పుడు ఒక చెయ్యి మనకి అందిస్తారు ఎవరో ఒకరు. ఖచ్చితంగా దేవుడు ఆ టైంలో ఒక సపోర్ట్ అనేది మనకి ఒకరి నుంచి అందుతుంది. ఖచ్చితంగా ఆ హ్యాండ్‌ని మనం తీసుకొని ముందుకెళ్ళాలి. అంటే వాళ్ళు మన టాలెంట్‌ని గుర్తించి ఒక అవకాశం ఇస్తారు రండి అన్నప్పుడు, మనం తీసుకొని వాళ్ళ సాయం తీసుకొని ముందుకెళ్ళి అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే విధంగా 'పెద్ది' సినిమాలో కూడా తను ఎప్పుడైతే బాగా ఎదురు దెబ్బ తగులుతుందో ఐడెంటిటీ కోసము, అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళి కుస్తీ కోసం వెళ్తాడు. అలాగే రియల్ లైఫ్‌లో కూడా మనం కూడా ఏదైనా ఒక చోట మనం దెబ్బతిన్నాము, డౌన్ అయిపోయాం అనుకుంటే ఖచ్చితంగా ఇంకొక చోట మన కోసం ఒక పొజిషన్ రెడీగా ఉంటుందనమాట. సమస్యలు కూడా అంతే. అందరూ చెప్తారు సమస్యలొచ్చినప్పుడు అన్ని డోర్‌లు లాక్ అయినప్పుడు ఏదో ఒక డోర్ కరెక్ట్‌గా మనకి ఒక డోర్ మాత్రం ఓపెన్ చేసే ఉంటాడు దేవుడు. కరెక్ట్‌గా మనము పట్టుకోవాలి. అంటే గుర్తుపట్టాలి ఆ డోర్‌ని. అది ఆటోమేటిక్‌గా వెల్కమ్ చేసి మనల్ని ఇంకొక స్టేజ్‌కి తీసుకెళ్తుందనమాట. మా లైఫ్‌లో కూడా నేను కూడా చాలా ఫెయిల్యూర్స్ చూసాను. అలాగే సక్సెస్ కూడా చూసాను. స్టార్టింగ్‌లో అనిపిచ్చేది, నాకు బాధ అనిపిచ్చేది. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ అంతకు మించి ఇయ్యడం నేను చూసాననమాట. దేవుడు అంటే అంతకు మించిన ఇది వచ్చేస్తది. అప్లాజ్ గానీ, మనకి గ్రోత్ గానీ, అంతకు మించింది దేవుడిస్తాడు. మన టాలెంట్‌ని గుర్తించి. కానీ మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలనమాట. ఎలాగైతే పెద్ది మంచిగా ట్రైన్ అవుతాడో, వాళ్ళ వాళ్ళ విజయనగరం వాళ్ళు మా ఊరు నుంచి ఆడాలన్నప్పుడు, ఆయన ఊరి కోసం ఒప్పుకుంటాడు. యాక్చువల్‌గా ఆయన కొండ కింద ఊరివాడు. వాళ్ళ ఊరు వాళ్ళంతా ఒక సైడ్, పెద్ది ఒక సైడ్ అవుతాడు. కానీ ఒప్పుకుంటాడు. ఎందుకు అంటే, నా గ్రోత్ కోసం. ఇప్పుడు రియాలిటీలో కూడా చూసుకుంటే, మనము ఫ్యామిలీ అంతా వదిలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ జాబ్సే చూసుకోండి. జాబ్స్ వస్తూ ఉంటాయి. అంటే మన ఊర్లో ఉండదు జాబ్. కానీ మనం ఊరు వదిలిపోవాలి. హైదరాబాడో, బెంగుళూరో, పూణేనో, చెన్నైయో, కోయంబత్తూర్ ఇలాగా వేరే వేరే స్టేట్స్‌లో ఉంటుంది. లేదా కొంతమందికి యూఎస్ ఆఫరు అలా వస్తుంటుంది ఔట్ ఆఫ్ కంట్రీ. కానీ పోవాలి మనం తప్పదు. ఆహ్, ఎందుకంటే పేరెంట్స్‌ని వదులుకొనే పోవాలి. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడాలి. వీడియో కాల్స్ మాట్లాడాలి. ఎప్పుడో 4 మంత్స్, 5 మంత్స్‌కి ఒకసారి ఇంటికెళ్తాము, మాట్లాడతాము. ఎందుకు అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ కోసం కెరీర్‌లో. మనము బావుంటాం, మన ఫ్యామిలీ అంతా బావుంటుంది కదా! అని ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తాం. కొంతమందికి ఎగైనెస్ట్ అవుతాం ఆ టైంలో. అరే! ఇదంతా వదిలేసిపోతున్నారురా! ఇన్ని రోజులు చూసినా గూడా అని అనుకుంటారు. కానీ మనం కెరీర్ కోసం ముందుకెళ్ళాలి గదా! కాబట్టి అదే పెద్ది గూడా చేశాడనమాట. వాళ్ళ ఐడెంటిటీ కోసం ఊరు వాళ్ళందరి దగ్గర చెడ్డగైనా పర్లేదు. నేను సాధించి నాకొక గుర్తింపు వచ్చిన తర్వాత నేను నా ఊరు గురించి చెప్పుకుంటాను అందరికి. నా ఊరికి సాయం చేయగలనప్పుడు నేను అని ఆయన ఆలోచిస్తాడు. కానీ బై బ్యాడ్ లక్ మళ్ళీ కుస్తీలో కూడా సెమీఫైనల్స్ వరకొచ్చి ఓడిపోతాడు. కానీ అప్పటికి కుంగినా గూడా వెంటనే మళ్ళా బూస్టప్. ఆయనకెళ్తూ ఉంటే అది కనిపిస్తదనమాట. ఏది మనకి పారానార్మల్ వాళ్ళది అంటే కాళ్ళు లేని వాళ్ళది రన్నింగ్ రేస్ ఉంటుంది కదా! అది కనిపియడం.
అది రియల్ లైఫ్‌లో కూడా జరుగుతుందండి. మనకి ఒక చోట డౌన్ అయిపోతాం ఒక సిట్యుయేషన్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కుంగిపోయి ఒక దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది సక్సెస్ అవ్వదు. ఇంకొక ప్రయత్నం అది రీచ్ అవ్వడానికి ఇంకో ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఫెయిల్యూర్ అవుతది. మళ్ళీ సక్సెస్ అవ్వదు. మళ్ళా అట్లా పోను పోను ఎక్స్‌పీరియన్స్ మేక్స్ ఎక్స్‌పర్ట్స్ అంటాం గదా! అట్లా రాను రాను ఆ ఫెయిల్యూర్స్‌లో నుంచి మనకు కొన్ని ఐడియాస్ ఒస్తాయి. ఓకే. నేను ఇది చేయగలను. అలాగే పెద్దికి కూడా ఆ సెమీఫైనల్‌లో ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే ఆయన వాళ్ళ ఊరికి పోకుండా ఆగిపోయినాడు. ఈ కాల్‌తో నేనెక్కడ రావాలి? నేను రాలేను. నేనిక్కడే ఉండి రైల్‌లో వస్తా అనే కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. గవర్నమెంట్‌కి ఆ చిట్టి ఇస్తాడు. అక్కడ వాళ్ళు రిజెక్ట్ అంటే ఆయన ఎగతాళిగా మాట్లాడినందుకే కదా! మళ్ళీ బాధతో వచ్చి అలా గ్రౌండ్‌లో కూర్చుంటే అది కనిపిస్తది. అంటే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్‌లోకి రావడం అన్నమాట. ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఒస్తాయి. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ సక్సెస్ అని ఊరికే అనలేదు. ప్రతి ఒక్క ఫెయిల్యూర్ నుంచి మనం సక్సెస్‌ని ఎలా రీచ్ అవ్వాలనడానికి కొన్ని ఐడియాస్ ఒస్తాయి. అవి కరెక్ట్ టైంలో మనం గనక గ్రహించగలిగితే ఖచ్చితంగా సక్సెస్‌ని రీచ్ అవ్వగలం. ఎలాగైతే లాస్ట్‌లో రన్నింగ్ రేస్‌లో పెద్ది అయితే ఎలా సక్సెస్ సాధించాడో, అలాగే మనం కూడా రీచ్ అవ్వగలం. నిజంగా ఆయన అంటాడు గదా! రీచ్ అయిన తర్వాత మాట్లాడితే అందరూ వింటారు. అలాగే మనం గూడా చిన్న స్టేజ్ నుంచి అలా వస్తాం. మనం ఒక స్టేజ్‌లో డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు అందరూ మనల్ని ఎక్కిరించుంటారు. లేదంటే తక్కువ చేసి చూసింటారు. అదే మనం గ్రోత్ పెద్దగా మంచి గ్రోత్‌లోకొచ్చి కెరీర్‌లో ఒక సెటిల్ అయ్యి, అప్పుడు మళ్ళీ రిటర్న్ మనము ఆ పలానా ఎవరైతే మనల్ని క్రిటిసైజ్ చేసింటారో, ఆ పలానా వాళ్ళు ఏదైనా ఫంక్షన్‌లోనో, ఎక్కడైనా కనిపించినప్పుడు వాళ్ళ ట్రీట్‌మెంటే వేరేలాగుంటది. చూడండి కావాలంటే. మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇది జరిగే ఉంటుంది. ఓకే. నేనేమంటున్నా అంటే ఇవన్నీ గూడా మనం 'పెద్ది' సినిమాలో నుంచి నేర్చుకోవచ్చు. ప్లస్ అన్వయించుకోవచ్చు. అంటే నా లైఫ్‌లో కూడా ఇలా జరిగింది గదా! కరెక్టే ఇది. ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక స్టేజ్‌లో ఉంటారు. స్టార్టింగ్ ఆటకులు స్టేజ్‌లో ఉండేవాళ్ళు నెక్స్ట్ ఏమనుకోవాలి, అరే! మనకి పెద్దికి కుస్తీ పోటీ అవకాశం వచ్చినట్టు మనకు కూడా నా టాలెంట్‌కి తగ్గట్టు ఖచ్చితంగా నాకొక అవకాశం వస్తుందిరా! నేను ప్రయత్నం చేస్తా అనుకోవాలి. అలాగే కుస్తీ పోటీ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు అంటే ఆల్రెడీ అవకాశం వచ్చి ఫెయిల్యూర్స్ అవుతున్న వాళ్ళు ఏం చేయాలంటే, దీని నుంచి నేను ఇంకొకటి నేర్చుకొని ముందుకెళ్తానేమో. నేను కూడా ఇంకా సాధిస్తాను. ఇప్పుడు సపోజ్ నేను యూట్యూబ్ వ్లాగర్‌ని. కానీ నేను సాంగ్స్ కూడా పాడతాను. నేనేమంటాను యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వట్లేదు, రీచ్ అవ్వట్లేదు, వ్యూస్ రావట్లేదు ఏంటబ్బా! అని అనుకుంటుంటే సడెన్‌గా యూట్యూబ్‌లో నేను పాడిన సాంగ్స్ విని నాకు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఛాన్స్ ఇచ్చాడనుకోండి. అంటే నాకక్కడ ఇక్కడి నుంచి అక్కడికి ఛాన్స్ వచ్చినట్టే గదా! జనరల్‌గా చెప్తున్నా. ఇది ఏదో గొప్పకి చెప్పట్లేదు. జనరల్‌గా చెప్తున్నా. అలా అన్నమాట. అక్కడ అదే అక్కడి నుంచల్లా నాకు ఈ మంచి కెరీర్ గ్రోత్ రావచ్చేమో. అట్లా ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక సక్సెస్‌లోకి మార్గం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అందరి జీవితాల్లో కూడా ఎవ్వరు కూడా ఫెయిల్యూర్ వస్తే కుంగిపోకండి. సక్సెస్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఆ మార్గం అనేది మీ చుట్టే ఉంటుంది. ఒకసారి గమనించుకోండి. నేను ఎందుకు ఇంకా ఈ స్టేజ్‌లోనే ఉన్నాను. నేను ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి? అలాగని అడ్డదారులు తొక్కకూడదు. నిజాయితీగా మనకు దేవుడిచ్చిన విద్యను కావచ్చు, మన టాలెంట్‌ని కావచ్చు, అది యూజ్ చేసుకొని మీరు కూడా అంచెలంచెలుగా ఎదిగి మీ పేరెంట్స్‌కి మంచి పేరు తీసుకొచ్చి మంచిగా కెరీర్‌లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నేను చెప్పదలుచుకున్నది ఈ వీడియోలో. సో, ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.